ఈ ప్రొడక్ట్ వాడుకున్నాను, దానివల్ల నాకు పింపుల్స్ అనేవి తగ్గినాయి. నేను నా ఇంట్లో కొనుక్కోవడం ద్వారా నాకు ఫస్ట్ టైం నుంచి రూపాయలు వచ్చినాయి. నాకు వచ్చిన రిజల్ట్ ఒక నలుగురితో షేర్ చేయడం ద్వారా 10,500 నాకు రూపాయలు తీసుకోవడం రాస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వచ్చి 20 గంటల కాల్ తీసుకుని అవునా కదండి? డబ్బు సంపాదించే చాలా మార్గాలు ఉన్నాయి. కానీ నేను కూడా నెలకి వాళ్ళ రోజున వెస్టర్న్ రాకపోయినా కానీ నెలకి 10 లక్షలు సంపాదించుకోగలను. తెలుసా ఆ విషయం? తెలుసా? సో నాతో పాటు 10 లక్షలు సంపాదించడానికి ఎవరు రెడీగా ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6 వెస్టేజ్ కాకుండా నేను నెలకి 10 లక్షలు సంపాదించుకోగలనండి. సో ఇంతమంది ఒక 7 ఉంటారు. ఈ 10 లక్షలు ఎలా సంపాదిస్తానంటే గంజా ఏం సంపాదిస్తాను? ఎలా సంపాదిస్తానంటే గంజా ఏం సంపాదిస్తాను? ఇప్పుడు చెప్పండి, నాతో ఎలా సంపాదిస్తారు? రండి కదా, అవతేముంది ఏముంది, జైల్లో కూర్చోండి, మళ్ళీ రిలీజ్, మళ్ళీ గంజా అంటే మళ్ళీ 10 లక్షలు. అవునా? కానీ ఇక్కడ అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకు వచ్చేటప్పటికి చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి బయట, చాలా రకాల వ్యాపారాలు బయట ఉన్నాయి. ఇవాళ ఎక్కువగా నడిచి వ్యాపారం దేని మీద అంటే హెల్త్ మీద ఎక్కువ నడుస్తుందండి. ఫేక్ ఇండస్ట్రీ కూడా హెల్త్ మీద ఎక్కువ నడుస్తున్నాయి. అవునే కదా? కొన్ని రకాల 100 కంపెనీలు వచ్చేసి వాళ్ళ మేము న్యూట్రిషన్ ఇస్తున్నాము, మేము సప్లిమెంట్ ఇస్తున్నాము, మా దగ్గర సప్లిమెంట్ ఉంది అని చాలా మంది చెప్తున్నారు. సో ఇది డబ్బు సంపాదించుకోవడానికి మార్గాలు. అవునా కాదండి? కానీ ఇక్కడ ప్రొడక్ట్ వెళ్తే డబ్బు వస్తుంది. అక్కడ ఏమెంత డబ్బు వస్తుందండి? డబ్బు పెడితే ప్రొడక్ట్ వస్తుంది అనమాట. సో ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల మెయిన్ గా ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో ఇక్కడ చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని కూడా అది అడుగుతాను, డబ్బు గొప్పదా ఆరోగ్యం గొప్పదా? ఆరోగ్యం. ఎంతమంది ఓటేస్తున్నారు? కరెక్ట్ గా ఆలోచించి చెప్పండి, ఓకేనా? ఏదో ఉంటండి ఒకదానికి ఆరోగ్యం 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 కన్నా ఒకసారి అప్డేట్ చేయండి, ఓకేనా? పూర్తిగా ఇస్తాను. గుళ్ళకి సగం దంగం పెడతాం మనం కదా. సో ఇక్కడికి వచ్చి కూడా పూర్తిగా ఇస్తాను అనమాట. ఓకే, రెడీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆరోగ్యంకి ఓటేసిన వాళ్ళందరి దగ్గర కూడా రూపాయి లేదు. ఇప్పుడు ఆరోగ్యం ఉందండి, ఆరోగ్యం పుష్కలంగా ఉంది, ఎంత కావాలంటే అంత ఆరోగ్యం ఉంది. బీపీ లేదు, షుగర్ లేదు, మోకాలు లేదు, ఏదీ లేదు. కానీ మన దగ్గరికి డబ్బు వచ్చి విధానం లేదు. మనం వాల్యూ ఉందా లేదా? అక్కడ ఉందండి వాల్యూ? వాల్యూ ఎక్కడా లేదు. అవునా కాదండి? సో ఇక్కడ డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వెల్త్ ఇండస్ట్రీ అంటాం మనం, అలాగే వెల్నెస్ ఇండస్ట్రీ కూడా దీన్ని అంటాం మనం. సో దీంట్లో మనకి ఏంటంటే మెయిన్ గా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే ఏ పనైనా చేసి మనం డబ్బు సంపాదించుకోవచ్చు. అవునా కదండి? సో ఇక్కడ ఆరోగ్యం రావాలన్నా దేంతో ముడిపడింది? మళ్ళీ డబ్బుతోటి ముడిపడింది. ఇప్పుడు ఏది గొప్పదే? మరి ఎందుకు ఆరోగ్యంగా ఉంటే దాంతో పైన సంపాదించాలి. అదే ఎలా అంటున్నాం? ఆరోగ్యం పనులోకి వెళ్ళాలి, అదే పెట్టిన కొట్టాలి, పొయ్యిలో పెట్టాలి, ఇంతేనండి, ఇంకేమన్నా ఉందంటారా? సో ఇక్కడ ఏంటంటే మనం హెల్తీగా ఉంటే ఎంతన్నా సంపాదించవచ్చు. సో ఆరోగ్యానికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనం ఆరోగ్యంగా ఉంటే ఇది కాకపోతే వేరే చేసి బతకవచ్చు. సార్, సో మీరు అన్నదంతా కూడా రైతే. సో దానికోసం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి? ఫస్ట్ సో ఆరోగ్యంగా ఉండడానికి మన దగ్గర కొన్ని రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. మీ అందరికి ఆరోగ్య సప్లిమెంట్స్ కోసం తెలిసిందే కదండి. అన్నీ అంటున్నాయి. మళ్ళీ వెంటనే మా అమ్మగారికి నాకు బాగుందని చెప్పేసి మా అమ్మగారికి కి అలాగే బీపీకి వాడించాను. బీపీకి వాడిస్తే మా అమ్మగారికి బీపీ లేదు. ఆ బీపీ చెకప్ చేయించుకున్న తర్వాత అన్న నాకు బీపీ లేదంటే నాకు మీటింగ్ ఆ ఆరోగ్యం నేను గుర్తుపరచుకున్నాను. 90 రూపాయలు వచ్చినాయి. అలాగే నేను బిజినెస్ పరంగా స్టార్ట్ అయ్యేందుకు 5,000 తీసుకోవడం జరిగింది. మా అమ్మగారికి అలాగే ఫ్యాక్టరీ ఆయిల్ వాడాను, కుకింగ్ ఆయిల్ వాడాను.